ఎస్సీ ఎస్టీ మైనారిటీలు బీసీలు కలుపుకుంటే 85% ఉన్నటువంటి వాళ్లకు కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందు 42% బీసీలకు ఇస్తామని కామారెడ్డి డిక్లరేషన్ అని ఒక పెద్ద మోసానికి తెరలేపారు. దానికి సిద్దిరామయ్య గారు చీఫ్ మినిస్టర్ కర్ణాటకను తీసుకొచ్చి ఆయన బీసీ బిడ్డనే ఆయనతోని కామారెడ్డిలో డిక్లరేషన్ చేశారు. 42% మా ప్రభుత్వం రాగానే మరి బీసీలకు రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి, దాంతోపాటు 1,00,000 కోట్ల బడ్జెట్ అంటే సంవత్సరానికి 20,000 కోట్ల రూపాయలు మరి బీసీలకు ఇస్తామని వాళ్ళే చెప్పినారు, ఎవరు అడిగింది కాదు. కానీ ప్రజలందరూ మోసపోయిన తర్వాత కేసీఆర్ గారు 34% బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలని ఆ రోజు మరి అసెంబ్లీలో పెడితే దాన్ని సుప్రీంకోర్టు 50%కు మించిపోయి ఉన్నది కాబట్టి 23-24%కే పరిమితం చేసినటువంటి సందర్భం. ఆ రోజు 2018 లోకల్ బాడీ ఎలక్షన్ కూడా మరి 23-24 రిజర్వేషన్లతోని ఎలక్షన్లు జరిగినాయి. 42% ఇస్తా అని పెద్ద డ్రామాలు ఇక్కడి నుంచి ఢిల్లీ దాకా నడిపించినటువంటి ఈ ముఖ్యమంత్రి గారు తీరా నిన్న ఇవాళ మీరు పేపర్ చూడండి 17%కు పరిమితం చేసి 17% మొన్న ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఇచ్చినటువంటి లిస్టులో. కాబట్టి ఇవన్నీ జరుగుతున్నాయి. మన ఒక రాజకీయ పార్టీగా కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేసినటువంటి సైనికులుగా మీ అందరికీ రిక్వెస్ట్ చేసేది ఒకటే, మనకు దీక్షా దివాస్ అనేది ఒక పండుగ రోజు. ఆ పండుగ రోజుని మనం గంభీరంగా చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దీన్ని అద్భుతంగా చేసుకోవాలంటే నేను అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా, డివిజన్కు 100 మంది రండి. ప్రతి డివిజన్కు 100 మంది నేను రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. ఖైరతాబాద్ జుబ్లీహిల్స్ ప్రాంతాలు మాత్రం మరి డివిజన్కు 200 మీకు పక్కనే ఉన్నది కాబట్టి మరి డివిజన్కు 200 మంది. ఖైరతాబాద్ నియోజకవర్గంలోనే భవన్ ఉన్నది, మరి జుబ్లీహిల్స్ కూడా పక్కనే ఉన్నది కాబట్టి నేను 100 చెప్తున్నా. రెండోది ఖైరతాబాద్ జుబ్లీహిల్స్కు 200 చెప్తున్నా. మీ శక్తి మేరకు ఎక్కువ కూడా తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రోజు మనకి ఇక్కడ కార్యక్రమాలు ఉంటాయి. మన రాష్ట్ర నాయకులు కేటీఆర్ గారు, మన ముఖ్య నాయకులు, మరి అదేవిధంగా ఆ రోజు కేసీఆర్ గారు అమరణ నిరాదీసినటువంటి ఒక స్లైడ్, ఒక వీడియో కూడా మరి ప్రదర్శించడం జరుగుతుంది. దాంతోపాటు నాయకులు మాట్లాడతారు. మాట్లాడిన తర్వాత భోజనం చేసి మనం యథావిధిగా వెళ్ళిపోవాల్సినటువంటి అవసరం ఉంది. నేను కార్పొరేటర్లకు, నాయకులకు, ఇన్ఛార్జులకు, కార్యకర్తలకు, ముఖ్య నాయకులకు అందరికీ చెప్తున్నా, ఊరికనే పిలవకముందే పేర్లు పెట్టకముందే దన్నాదాన్ని ఎక్కి స్టేజ్ల మీద కూర్చున్నాడు కాదు. ఆ రోజు వీడియో పెడుతున్నాం, ఎవరు స్టేజ్లు ఎక్కుతారో ఎవరు తిరుగుతారో ఆ 100 మంది మీ వెనుక వాళ్ళని తీసుకొని రావాల్సినటువంటి అవసరం ఉన్నది. రాబో కాలంలో కూడా చాలా స్ట్రిక్ట్గా ఉంటాం, గుర్తుపెట్టుకోండి. రాజకీయాలల్లో కాంపిటీషన్ ఉండాలి. రాజకీయాలల్లో మనం ఉన్నతమైనటువంటి స్థానంలో ఉండాలంటే సర్వీస్ కూడా అంతనే చేయవలసినటువంటి అవసరం ఉంటుంది. ప్రజల మధ్యలో అదే విధంగా ఉండాలి, కార్యకర్తలతో కూడా అదే విధంగా కలిసిమెలిసి ఉండాలి, అందరికీ చేదోడు వాదోడుగా ఉండాలి. కాబట్టి నేను ఆ రోజు కూడా దయచేసి ఇది ఒక్కల బాధ్యత కాదు, ఇక్కడ ఉన్న మనందరి బాధ్యత. అందరం కూడా మరి పార్టీ వీలైనంత వరకు నియోజకవర్గంలో ఉన్నటువంటి నాయకులకు, మా ముఖ్య నాయకులకు రిక్వెస్ట్ చేస్తున్న, యంగ్స్టర్స్ కానీ పెద్దలకు కానీ అందరూ మోటార్ సైకిల్ మీదనే రండి. మోటార్ సైకిల్ మీద వస్తే ఇద్దరు కూర్చోవచ్చు, ఒకళ్ళు నడిపించేటైనా ఒకళ్ళు వెనుక కూర్చొని ఎంత దూరం అన్నా పోవచ్చు. ఇక మా అక్కలు మా చెల్లెళ్ళు మాత్రం వీలైతే బస్సు ఆటోనో మరి ఏ విధంగా వస్తారో మీరు రావాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆ రోజు ఒక పండుగ వాతావరణం లాగా మరి బ్రహ్మాండంగా మన కార్యక్రమాన్ని మనం చేసుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. నేను అందరికీ దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నా, ఇది రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో దీక్షా దివాస్ కార్యక్రమాలు ఉంటున్నాయి. అన్ని జిల్లాల్లో కూడా పెద్ద ఎత్తున బ్రహ్మాండంగా చేపడుతున్నారు. కాబట్టి మన రాష్ట్రంలో మరి హైదరాబాద్ అనేది ప్రధానమైనటువంటిది.
ఈ రాష్ట్రానికి గుండెకాయ లాంటి హైదరాబాద్లో మరి జిల్లాలో జరిగిన దానికంటే మరి డబల్ టిబల్ ఎక్కువ ఉండాలి కాబట్టి మనం కూడా బ్రహ్మాండంగా ఆ కార్యక్రమాన్ని చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా లోకల్ బాడీస్ ఏవైతే సర్పంచ్ ఎలక్షన్లు కాగానే మరి వెంటనే మెంబర్షిప్ డ్రైవ్ ఉంటుంది మన పార్టీది. మన పార్టీ మెంబర్షిప్ డ్రైవ్ అయిన తర్వాత మరి కమిటీలు వేసుకొని ముందుకెళ్ళడం జరుగుతుంది. అవన్నీ ఆల్రెడీ చర్చలు జరుగుతున్నాయి. ఇంతకుముందులాగా ఒక్కరినో ఇద్దరినో వేసి వదిలిపెట్టం. ఈసారి ఫుల్ ప్లేజ్డ్గా కమిటీ అంతా ఉంటుంది. అధ్యక్షుడు ఉంటాడు, అధ్యక్షుని తర్వాత కమిటీలు ఉంటాయి, ఆ తర్వాత అనుబంధ సంస్థలు మహిళా కమిటీ కానీ, యువత కమిటీ కానీ, విద్యార్థి కానీ, మరి అదేవిధంగా కార్మిక విభాగం కానీ, బీసీ విభాగం కానీ, ఇట్లా అన్ని కమిటీలు కూడా మరి రాబో జనవరిలో ఫిబ్రవరిలో ఆ కార్యక్రమాలు ఉంటాయి. ఈసారి తప్పకుండా మరి ఎవరైతే పార్టీ కోసం కష్టపడుతున్నారో వాళ్ళకే ప్రయారిటీ ఇచ్చి వాళ్ళనే అందలం ఎక్కించాలి, వాళ్ళతోనే పార్టీని ముందుకు తీసుకువెళ్ళాలనేటువంటి ఆలోచన పార్టీకి ఉన్నదని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి మరి హైదరాబాద్ జంట నగరాల్లో, సికింద్రాబాద్, హైదరాబాద్ ప్రాంతాల్లో పార్టీని అద్భుతంగా బలోపేతం చేసి మరి ముందుకు తీసుకువెళ్ళడానికి మీ అందరి సహకారంతో పార్టీని అద్భుతమైనటువంటి పార్టీగా తీర్చిదిద్దుదామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఎప్పుడైతే అధికారం లేనప్పుడు, పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు ధైర్యంగా గట్టిగా నిలబడవలసినటువంటి అవసరం మన అందరికీ ఉంటుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. అధికారం ఉన్నప్పుడు ఎవరెవరు ఉంటారో మనకు తెలియదా? అందుకే పార్టీ కూడా నిర్ణయం తీసుకుంది. ఎవరైతే రేపు మనం అధికారం అయితే 100% వచ్చే ఎలక్షన్లో 100% మనమే అధికారంలో ఉంటాం, దాంట్లో అనుమానం లేదు. మొన్ననే కేటీఆర్ గారు, హరీష్ గారు, మిగిలిన మిత్రులు మాట్లాడేటప్పుడు నేను చెప్పిన, మేమందరం మాట్లాడుకున్నాం, ఎవరైతే మనం కష్టాలలో, పార్టీ కష్టాలలో అధికారంలో లేనప్పుడు ఉన్నారో వాళ్ళే నిజమైనటువంటి నాయకత్వం. వచ్చే ప్రభుత్వం వచ్చిన తర్వాత మాత్రం మీరు ఎవరన్నా పోయిన వాళ్ళని వీళ్ళని దగ్గర తీస్తారో కానీ నేను మాత్రం ఊరుకోనని చెప్పి వాళ్ళకు స్పష్టంగా తెలియజేస్తున్నా అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే పార్టీ కార్యకర్త అంటే మీకేం పార్టీ ద్వారా డబ్బులేమో అందుతలేవు. మీరు ఎన్నిసార్లు మీటింగ్ పెట్టినా, ఎన్నిసార్లు ధర్నాలు పెట్టినా